హాయ్ అండి. ఇది ఏ కంపెనీకి సంబంధించిన ప్రమోట్ చేస్తున్నా అయితే వీడియో అయితే కాదండి. మీకు నచ్చిన లిక్విడ్ యూజ్ చేయొచ్చు. అలాగే మీకు నచ్చిన వాషింగ్ మిషన్‌ని వాడుకోవచ్చు. ఏదేమైనా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ పెరుగుతుంది. అలాగే మనం యూజ్ చేసే క్లాత్స్‌కి బ్యాక్టీరియా, ఫంగస్ చేరకుండా ఉంటాయి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీఎస్ వ్లాగ్స్. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్, ఈకో టాప్ క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగో మీకు చూపించాలనుకుంటున్నాను. దాని గురించి ఈ లిక్విడ్ క్లీనర్ అనేది డిమార్ట్లో తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి 110 పడింది. దీని ప్రైస్ వచ్చేసి 110 పడింది. దీంట్లో ఒక లిక్విడ్ బాటిల్ ఉంటుంది. ఈ లిక్విడ్ బాటిల్ని ఇదిగోండి, లిక్విడ్ బాటిల్ ఇది 1 టైం యూజ్ చేయాలి. కొద్దిగా వేసుకుని కొద్దిగా దాయితుంది కదండి. ఈ బాటిల్ ఫుల్గా మన సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో ఫుల్గా పోస్ట్ చేయాలండి. పోసిన తర్వాత ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తాను. ఇది సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇలా లాగి దీంట్లో ఫుల్గా పోసేసి ఈ లిక్విడ్ ఇప్పుడు దీంట్లో పోస్తున్నానండి. పోసిన తర్వాత కొద్దిగా మనం వాడేసిన బ్రష్ ఉంటే దీంట్లో ముంచి ఇలా వాడేసిన బ్రష్ ఉంచి క్లోజ్ చేసుకొని ఈ టబ్ లాగా ఈ చుట్టూరు ఈ టబ్ ఈ చుట్టూరు క్లీన్ చేసుకోవాలి. ఇలాగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది లిక్విడ్ ఈ వాషింగ్ మిషన్లో పోసిన తర్వాత మనం బటన్ ఆన్ చేసుకుని పవర్ ఆన్ చేసుకుని కిక్ వాష్లో ఉంది. దీన్ని ఈకో టాప్ క్లీనింగ్లోకి మార్చుకోవాలి. ఇలాగ ఈకో టాప్ క్లీనింగ్లో మార్చుకున్న తర్వాత మనం స్టార్ట్ బటన్ ఆన్ చేయాలి. నేను స్టార్ట్ బటన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ 149 గంట 49 నిమిషాలు చూపిస్తుంది. ఈ గంట 49 నిమిషాలు ఈ క్లీనింగ్ ప్రాసెస్కి పడుతుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవటం వల్ల వాషింగ్ మిషన్ అంతా కూడా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనం వాష్ చేసే క్లాత్స్ అన్నీ కూడా బ్యాక్టీరియా అటువంటి ఏమి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.